1,50,000 లోపు రైతు రుణాలు మాఫీ చేయడంతో కరీంనగర్ జిల్లా అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. మొదటి విడతలో 1,00,000 లోపు రుణాలు ఇప్పటికే మాఫీ కాగా కొద్దిసేపటి క్రితం రెండో విడత రుణాల మాఫీని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. దీంతో రుణ విముక్తులైన రైతులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ నుంచి మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే 2 విడతల రుణమాఫీ పూర్తి చేసింది. దాదాపు ఒక్క కరీంనగర్ కొత్త జిల్లా పరిధిలోనే 360 కోట్ల రుణాలను మాఫీ చేసింది. రెండో విడత రుణమాఫీ తర్వాత కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ సమావేశానికి పాల్గొని కొంతమంది రైతులు, తర్వాత సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా బయటకు వచ్చారు. రుణమాఫీ విషయంలో వీళ్ళ సంతోషం ఎట్లా ఉందో తెలుసుకుందాం. ముందుగా నరేందర్ రెడ్డితో మాట్లాడదాం. మన జిల్లాలో 360 కోట్ల రుణాలు మాఫీ అయినాయి. రైతుల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? చాలా పెద్ద ఎత్తున స్పందన ఉంది. ముఖ్యంగా మీటింగ్లో కూడా పాల్గొన్నటువంటి రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళకు సరైన టైంలో ఎప్పుడైతే పంట పండించుకునే టైంలో, అంటే పంట వేసే టైంలో సరైన టైంలో వీళ్ళకి రుణమాఫీ జరిగింది. మళ్ళీ కొత్తగా రుణం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున సంతోషపడుతూ ఉన్నారు. అంటే రైతులకు ముఖ్యంగా ఏకకాలంలో కావడం అనేది, గతంలో ఎప్పుడు కూడా 25,000 ఒకసారి అది ఒకసారి 2 సార్లు వేసి మొండి చేయి చూపినటువంటి పరిస్థితులలో ఇలా ప్రతిష్టాత్మకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక మంత్రి గారు, మంత్రివర్గ వాళ్ళ సహచరులంతా కూడా పెద్ద ఎత్తున ఈ నిర్ణయం తీసుకోవడాన్ని రైతులు చాలా హర్షిస్తూ ఉన్నారు. ఒక కరీంనగర్ జిల్లానే 360 కోట్లు దాదాపు ఈరోజు మాఫీ అయింది ఈ రెండో విడతతోటి. మేము అనుకుంటాం ఉమ్మడి జిల్లాకు సంబంధించి దాదాపు 12 నుంచి 1300 కోట్లు మాఫీ కావడం జరిగింది. పెద్ద ఎత్తున రైతులు హర్షిస్తూ ఉన్నారు. సమావేశంలో పాల్గొన్నటువంటి రైతులంతా కూడా ఏకకంఠంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో చూసినాం మనం 1,00,000 రూపాయలని దాదాపు 4-5 విడతల్లో రుణమాఫీ చేసింది. చివరి వరకు కూడా అందరికీ అందలే. ఇట్లా ఒకే విడతలో రుణమాఫీ చేయడం వల్ల రైతులకు ఎట్లాంటి భరోసా దొరుకుతుంది, ఏం మేలు జరుగుతుంది? ఎక్కువగా గతంలో ఏం జరిగిందనంటే తోటి రైతులకు కొంతమందికి మాఫీ అయ్యి కొందరికి మాఫీ కాలేదు. ఆ పరిస్థితులు ఏంటంటే చాలా బాధ అనిపించింది. పక్క వాళ్ళకి మాఫీ అయ్యి మనకు కాకపోయే వరకు. ఈసారి ఏంటంటే సరైన సమయం ఇది. పెట్టుబడుల సమయంలో ఒక్కసారిగా 1,00,000 రూపాయలు, 1,50,000 రుణమాఫీ డబ్బులు అందడంతో పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా రైతులు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ విషయంలో మాత్రం ఈ గత 20 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు రాజశేఖర రెడ్డి గారు, దమ్మున్న ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతులు ఉచిత కరెంట్ అని అవన్నీ ఆ పథకాలతోటి చాలా సంతోషంగా ఉండి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఏకకాలంలో ఈ రుణమాఫీ జరగడంతో చేతికి డబ్బులు అంది మిత్తుల వారిని తప్పించుకొని రైతులందరూ ఒక్కసారిగా ఇప్పుడు డబ్బులు తీసుకొని పెట్టుబడికి వాళ్లకు సరైన టైంలో వాళ్ళకు రావడంతో చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి రైతులందరూ మద్దతుగా నిలబడడానికి చెప్పి నిర్ణయించుకున్నారు. అప్పు ఉన్నది అంటే చాలా ఒక భారం ఉంటుంది గుండె మీద. పెళ్లి ఎదిగిన ఆడపిల్ల ఎట్లా పెళ్లి కాకుండా ఉంటే బాగా ఉంటుందో, అప్పు కూడా ఒక భారం. అప్పు తీరిన రిలీఫ్ ఎట్లా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉన్నది. నాకు 1,12,000 మాఫీ అయింది. ఇప్పుడు పెట్టుబడికి డబ్బులు ఎక్కడ తీసుకురావాలా ఏంది అన్న టైంలో రేవంత్ రెడ్డి గారి జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అందరికీ మాకు ప్రజల తరపున, తెలంగాణ తరపున ధన్యవాదాలు. అప్పు తీరుస్తుంది గవర్నమెంట్ తొందరగా అనుకున్నారా? గత పాలకులు పరిపాలించిన దాన్ని బట్టి చూస్తే అందరూ మాటలిచ్చి తప్పుకున్న వారే తప్ప కానీ నేతికుండా గట్టి కింద గొయ్యి తవ్వినట్టుండే. కానీ ఇది అట్లా కాకుండా మాట ఇచ్చిన దానికన్నా ఇంత తొందర ఇస్తారని మేము అనుకోలేదు. ఇది చాలా హర్షణీయం, చాలా సంతోషంగా ఉన్నది. నీకు 1,12,000 మిగిలిన అన్నావు కదా, ఈ మిగిలిన పైసలు ఏం చేస్తావు? అంటే ఆల్రెడీ గవర్నమెంట్ మాఫీ చేయకపోతే నువ్వు కట్టుకోవాల్సిందే. కట్టుకోవడానికి ఏదో అంత కొంత సమకూర్చుకుని ఉంటావు. వాటిని ఏం చేస్తావు? మళ్ళీ నేను ఇప్పుడు అవి నా కొడుకు ఫీజు కడుతున్నా. చాలా సంతోషంగా ఉన్నది. మేము పెద్దమ్మ జాతర చేస్తాం. మహిళా రైతున్నారు. అమ్మ ఏ ఊరు మీది? కొండన్నపల్లి గ్రామం, గంగాధరం. ఎంత ఉంది మీకు అప్పు? మాకు 1,28,000. నా హస్బెండ్కి నాకు 1,28,000 రుణమాఫీ కావడం జరిగింది. అందువలన మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు మా కుటుంబం తరపున. అలాగే మాకు ఇప్పుడు 1,28,000 రూపాయలు మా పంట పెట్టుబడికి సహాయం అవుతాయి. అలాగే మాకు పంట లాభం వచ్చినప్పుడు ఇప్పుడు పంట లాభం మిగులుతుంది. ఈ పెట్టుబడి సాయానికి మాకు రేవంత్ రెడ్డి గారు సాయం చేశారు. అప్పుడు మాకు పంట లాభం మిగులుతుంది కాబట్టి మా పిల్లల చదువులకి కూడా ఈ పంట లాభం అనేది ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా ఏమేమి పంటలు వేసారు మమ్మీ? మేము వరి, పత్తి 2 పంటలు వేసినామండి. అలాగే పెసర్లు కూడా పండిస్తాము. 1,28,000 ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది? వాటిని దేనికి వాడుకున్నారు? అంటే మేము వ్యవసాయం కోసమే వాడుకున్నాం, పెట్టుబడి కోసమే వాడుకున్నాం. అలాంటి పెట్టుబడి సహాయాన్ని మాకు సరి అయిన టైంలో మాకు బయటకి వెళ్ళడానికి కాకుండా మాకు
ఒక రేవంత్ అన్న గారు మాకు ప్రత్యేకంగా సహాయం, మా కుటుంబానికి అయితే చాలా రకాలుగా సహాయం చేయడం జరుగుతుంది. అలాగే రైతులందరికీ కూడా మంచి సరి అయిన టైంలో సహాయం చేయడం జరిగింది. మొదటిసారి అప్పు తీసుకోవడం గతంలో కూడా తీసుకున్నారు. గతంలో ఎట్లా మాఫీ అయినాయి, ఇప్పుడు ఎట్లా మాఫీ? మాకు గతంలో కంటే ఇప్పుడే ఎక్కువ మాఫీ అయినాయి, మాఫీ కావడం జరుగుతుంది మాకు. ఎందుకంటే 1,28,000 రూపాయలు మాఫీ కావడం జరిగింది. అలాగే మా మామయ్యకి కూడా వేరే సపరేట్ రేషన్ కార్డు ఉంది కాబట్టి తనకి 1,00,000 రూపాయలు మాఫీ కావడం జరిగింది. టోటల్ మాకు 2,28,000 రుణమాఫీ కావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీరన్నా, మీరు ఎక్కడ నుంచి? మాది భూపాలపట్నం విలేజ్. ఎంత తీసుకున్నావు అప్పు? నేను 1,15,000 తీసుకున్నా. ఇప్పుడు 1,17,000 మాఫీ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పథకాలు అమలు చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి, రైతులకు బోనస్ అనేది సన్నబడ్లకే ఇస్తున్నారు. దొడ్డుబడ్లకు ఇస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఈ అప్పు తీయడం వల్ల మీకు ఎట్లాంటి రిలీఫ్ ఉంది? ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. పెట్టుబడికి ఉపయోగించుకున్నాం. ఆల్రెడీ నాటేసినాం, అప్పు తెచ్చినాం. ఇప్పుతోని వీటితో మళ్ళీ అప్పు క్లియర్ చేసుకుంటాం. మళ్ళీ పెట్టుబడికి ఉపయోగించుకుంటాం. మా పిల్లల చదువుల కోసం కూడా ఉపయోగపడుతుంది. మీరే ఊరన్నా? మాది గట్టుదునిపల్లి, మానకొండూరు మండలం. ఏమేమి పంటలు పండిస్తారు మీ ఊర్లో? మేము ఓన్లీ వరి, ఎందుకంటే మాకు కోతల బెడద ఉన్నది. కోతల బెడద ఉన్నది కనుక వరి పండిస్తాం. ఎంత అప్పు తీసుకున్నావు, ఎంత మాఫీ అయింది? నేను 1,13,000 తీసుకున్నా, మొత్తం మాఫీ అయింది. 1,13,000 వడ్డీతో కలిపా లేకుంటే ఓన్లీ వడ్డీతో కలిపి? అసలు ఎంత? అసలు 1,00,000 చిల్లర, వడ్డీతో సహా 1,13,000 అయింది. మొత్తం మాఫీ అయింది. గత ప్రభుత్వం ఎట్లాంటి రుణమాఫీ చేసింది, ఇప్పుడు ఎట్లా ఉంది? రెండింటి తేడా అయింది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు పావుల 25,000 నుంచి 1,00,000 వరకు మాఫీ చేసే వరకు అప్పటికి మళ్ళా 1,00,000 వడ్డీ అయింది. దాంతో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఏకకాలంగా ఒకటేసారి 1,00,000 రూపాయలు మాఫీ చేసేట్లా రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పి చాలా సంతోషం. రేవంత్ రెడ్డికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అవి రుణపాటు ఉంటామని మేము. ఒక పంట పండించి 1,00,000 రూపాయలు మిగిలంటే చాలా కష్టం. అట్లాంటిది ఒక ప్రభుత్వం ఎట్ ఏ టైము 1,00,000కు పైగా రుణమాఫీ చేయడం మీ కుటుంబానికి ఎట్లాంటి మేలు చేసినట్టు? ఇప్పుడు నేను రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ రుణమాఫీ చేసినప్పుడు నేను క్లియర్గా ఉన్నా. అంటే అప్పు లేను, అప్పు తీసుకున్నా కానీ ఎప్పటికప్పుడు క్లియర్గా కట్టుకుంటున్నా. అప్పుడు నాకు 5,000 రూపాయలు మాఫీ ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు 1,00,000 రూపాయలు ఒకటేసారి తీసుకున్నాను. ఇదే మొదటిసారి. నేను ఎంత సంతోషం అంటే నేను, నా పిల్లలు, దాంతోపాటు మిగతా ఖర్చులకు ఈ 1,13,000 రూపాయలు చాలా సంతోషంగా ఉంది. ఏమేమి పంటలు పండిస్తారు? మేము వరి చేస్తాము. నాకు ఇప్పుడు 1,10,20 రూపాయలు మాఫీ అయింది. 1,10,000 అంటే నీకు ఏడాది చొప్పున రోజుకు నెలకు 10,000 ఇచ్చినట్టు నీకు గవర్నమెంట్ ఒక జీతం వచ్చినట్టు వచ్చింది. ఏం చేస్తావు పైసలు? మేము పెట్టుబడికి వాడుకుంటామండి. చాలా సంతోషం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు వారు. రుణమాఫీ కాకుండా రైతు భరోసా, రైతు బీమా, అలాగే 500 రూపాయల బోనస్, ఇలాంటి కార్యక్రమాలు చాలా పెద్ద మొత్తంలో చేస్తాడు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే రైతులందరూ గురించి చాలా సంతోషంగా ఉన్నారండి. రుణమాఫీ విషయంలో ఇంకా ఏమన్నా ఇబ్బందులు కానీ గవర్నమెంట్కి ఏమైనా సూచనలు కానీ చేస్తారా ఎవరన్నా? మాకు రైతు రుణమాఫీ 1,20,000 అయింది. 1,20,000 అయింది. ఒకే కాలం ఒకేసారి అయిపోయింది. ఎట్లా ఉంది మీ సంతోషం? 1,20,000 మిగిలినాయి నీకు. ఈ మిగిలిన పైసల్ని ఏం చేయబోతున్నావు? అంటే అప్పే తీరింది కానీ ఇంకొక అప్పు తీర్చకుంటే నువ్వు అయితే చేతులకెళ్ళి కట్టాల్సిందే కదా. చేతులకెళ్ళి కట్టాలనుకుంటున్న పైసలు ఏం చేస్తావు? ఇలా వచ్చిన డబ్బుల్ని మా పిల్లల చదువుల కోసం ఉపయోగించుకుంటాం. మరి భరోసా దొరుకుతుంది అనుకున్నావు? ఇట్లా దొరుకుతుందని ఊహించలేదు, కానీ ఒక్కసారి అయింది. చాలా సంతోషంగా ఉంది. ఎంత అప్పు తీరింది? నాకు 1,17,000. ఇదివరకు ఎప్పుడు కూడా మాఫీ రాలేదు. ఏకకాలంలో ఒకసారి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ బోర్ వేపిద్దామనేసి బోర్ కూడా మాట్లాడుకున్నాం. ఇదివరకు వాటర్ ప్రాబ్లం ఉండే. ఈ 1,17,000 ఏదో ఒక రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఇది ఒకటి అనేది గుర్తుగా నేను పోయినా కూడా నా బిడ్డ, నా వారసులు కూడా వాళ్ళకు బోర్ వేస్తే అది ఎప్పటికీ ఎల్లకాలం గుర్తుంటుంది అనేసి నా ఆలోచనతో నేను ఉన్నా. మాఫీ పైసలతో బోర్ వేపిస్తా. వచ్చే నెల 15 లోపు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ప్రతి ఒక్క రైతు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకే దఫలో మాఫీ చేయడం వల్ల తమకు భారం తీరినట్లయింది. ఆ మిగిలిన పైసల్ని బిడ్డల చదువులకు లేకుంటే మరో అవసరానికి వాడుకుంటామన్న అభిప్రాయాన్ని వీళ్ళంతా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.